హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నాకు మునగాకు కావాలని మా హస్బెండ్కి అయితే చెప్పాను. చూసారు కదా ఎంత తీసుకొచ్చారో. ఆబ్వియస్గా తెచ్చింది వేస్ట్ చేయడం ఇష్టం లేక వాటినైతే లీవ్స్ సపరేట్ చేసి కొన్ని రెసిపీస్ అయితే చేశాను. అవి ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. మా రానా చూసారా ఎంత సీరియస్గా వర్క్ చేస్తున్నాడో. ఫస్ట్ రెసిపీ ఏంటంటే మునగాకుతో పప్పు చేశానన్నమాట. ఇదైతే పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే కందిపప్పుని ఒక గంట నీళ్ళల్లో అయితే నానబెట్టుకున్నాను. కందిపప్పే కాదు, ఎలాంటి పప్పు అయినా కుక్ చేసే ముందు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అలా చేయడం వల్ల మనం పప్పు తిన్నప్పుడు మనకి బ్లోటింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు. ఈ మునగాకు పప్పు రెసిపీ అయితే చాలా సింపుల్. ఫస్ట్ అయితే ఆయిల్లో కొన్ని తాలింపు గింజలు, ఇంకా ఆనియన్, మిర్చి, కరివేపాకు మంచిగా కొద్దిసేపు అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత మంచిగా వాష్ చేసుకున్న మునగాకు కూడా వేసేసి కొద్దిసేపు అయితే కుక్ చేయాలి. ఈ మునగాకు షుగర్ అండ్ బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. దీన్ని పౌడర్ చేసుకొని ఎంటీ స్టమక్ మీద తాగితే షుగర్ అండ్ బీపీ కంట్రోల్లో ఉంటాయంట. అలా పౌడర్ చేసుకొని తాగలేని వాళ్ళు ఇలా సింపుల్గా చిన్న చిన్న రెసిపీస్ చేసుకుంటూ ఏదో ఒక విధంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. రెసిపీలోకి వచ్చేస్తే ఇక్కడ మనం వేసిన మునగాకు అయితే మంచిగా కుక్ అయిపోయింది. తర్వాత మనం నానబెట్టి ఉడకబెట్టిన కందిపప్పు కూడా వేసుకొని కొంచెం కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కందిపప్పు వేసాక ఒక 5 to 10 minutes కుక్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ వాటరీ కన్సిస్టెన్సీలో కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది టేస్ట్ కూడా. కందిపప్పు మంచిగా కుక్ అయ్యాక దింపేసే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపేస్తే అయిపోతుంది. అండ్ స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం వేడి తగ్గాక కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పప్పు కానీ లేదా ఏదైనా ఐరన్ రిచ్ ఫుడ్స్ మనం తినేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే మన బాడీకి ఐరన్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే, ఈ రెసిపీ చాలా సింపుల్ కదా, పిల్లలకు కూడా టేస్ట్ చాలా నచ్చుతుంది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసిన సెకండ్ రెసిపీ వచ్చేసి మునగాకు పచ్చడి. టేస్ట్ ఇంత బాగుంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఎలా చేశానో చూపిస్తాను. కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవి కొంచెం రోస్ట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఇంకా ఎండుమిర్చి వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అన్నీ మంచిగా రోస్ట్ అయ్యాక మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. నాకెందుకో నిల్వ పచ్చళ్ళ కంటే ఇలా రోటి పచ్చళ్ళే టేస్ట్ బాగుంటాయి అనిపిస్తుంది. ఎక్కువ ఆయిల్ ఉండదు, అసిడిటీ ఇష్యూస్ కూడా ఎక్కువ రావు. మంచిగా ఫ్రెష్గా చేసుకొని అప్పటికప్పుడు తినేసేయచ్చు 2 daysలో. మనకి నచ్చినట్టు హెల్తీ వెర్షన్స్ కూడా చాలా ట్రై చేయొచ్చు. మీరైతే ఎలా తినడానికి ప్రిఫర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకైతే ఇంతకుముందు ఈ మునగాకు తినే అలవాటు అంత పెద్దగా లేదు. బట్ దాని బెనిఫిట్స్ తెలిసాక ఖచ్చితంగా మా డైట్లో ఇంక్లూడ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్కి మనం ఎంత హెల్తీగా తింటే అంత బెటర్. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకు వేసి మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి టమాటాలు కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. టమాటాలు కుక్ అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్, చింతపండు, ఎల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఈ టమాటాలు కూడా యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం తాలింపు వేసుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. టమాటా ఇంకా చింతపండు యాడ్ చేయడం వల్ల పచ్చడికి కొంచెం పులుపు అనేది ఉంటుంది. టేస్ట్ వైజ్గా చూసుకుంటే మనకైతే గోంగూర పచ్చడి తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మా రానకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు. కొంతమంది పిల్లలు ఆకుకూరలతో చేసిన కర్రీస్ తినడానికి అంతలా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా పచ్చడిలా కానీ పప్పులా కానీ చేసి కొంచెం నెయ్యి వేసి పెట్టామంటే టేస్ట్ కూడా బాగుంటుంది. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు.
ఈ మునగాకులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో, ఫ్రీక్వెంట్‌గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉండాలి మనం కూడా. ఏదో ఒక ఫామ్‌లో వాళ్ళకి ఎలా నచ్చితే అలా. మా రానాతో అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎలా చేసినా తింటూ ఉంటాడు. సో, నేను అందుకే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి రెసిపీస్ అన్నీ హెల్తీగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇందులో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ బోన్ డెవలప్మెంట్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. పిల్లలకు కూడా మనం ఫస్ట్ నుంచే ప్రతిదీ హెల్తీగా అలవాటు చేస్తుంటే లాంగ్ రన్‌లో వాళ్ళకి హెల్తీ హ్యాబిట్స్ అనేవి అలవాటైపోతాయి. సో, తర్వాత తినాల్సొచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా పెద్ద ఇబ్బంది పడకుండా తినేస్తారు. ఇప్పుడు బయట ఎక్కడ చూసినా మొత్తం కల్తీయే కదా! ఏదైనా పెట్టాలన్నా భయమేస్తుంది. సో, మనమే మన లైఫ్ స్టైల్‌లో కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటూ ఉండాలి. అట్‌లీస్ట్ మనకి ఎంత వీలైతే అంత. నేను చేసిన థర్డ్ రెసిపీ వచ్చేసి మునగాకు పొడి. నేను ఈ మునగాకు పొడి చేద్దామనుకొని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. బట్ నాకు ఫ్రెష్‌గా ఆకులు ఎక్కడ దొరకట్లేదు. ఫైనల్‌గా ఇప్పుడు దొరికాయి. ఈ మునగాకు పొడి కూడా చాలామంది చాలా స్టైల్స్‌లో చేస్తూ ఉంటారు. సో, నేను మా నాన్న తింటాడు కాబట్టి వాడి టేస్ట్‌కి తగ్గట్టు కొన్ని చేంజెస్ చేసి అయితే చేశాను. కొంచెం పల్లీలు, మినపప్పు, శనగపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా. అవి కొంచెం రోస్ట్ అయ్యాక ధనియాలు ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలి. సో, నేను ఆల్రెడీ మునగాకుని వాష్ చేసుకొని ఎండలో అయితే డ్రై చేశాను. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మంచిగా పౌడర్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. అండ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆల్రెడీ డ్రై చేసుకున్న మునగాకుని కూడా కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా అన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టించేసుకుంటే మనకైతే మునగాకు పొడి రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ 15-20 డేస్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా బయట. సో, మనం వీటిని ఇడ్లీలో కానీ దోశలో కానీ వేసి ఇస్తే పిల్లలు మంచిగా తింటారు. సో, వాడు తింటాడు కాబట్టి నేను కొంచెం కారం అనేది తక్కువ వేశాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా పౌడర్ చేసి పెట్టుకొని పిల్లలకి డైలీ తినేటప్పుడు ఒక ముద్ద కలిపిచ్చినా వాళ్ళకైతే మంచిగా హెల్ప్ అవుతుంది వాళ్ళ హెల్త్‌కి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు కూడా ఇలా ఫ్రీక్వెంట్‌గా మునగాకు తింటే మాత్రం వాళ్ళ హెయిర్ ఫాల్ అనేది తప్పకుండా స్టాప్ అవుతుంది. సో, నేనైతే తెచ్చిన మునగాకు మొత్తం వేస్ట్ అవ్వకుండా ఇలా డిఫరెంట్ రెసిపీస్ అయితే ట్రై చేశాను. ఇందులో మీకు ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.